అందరికీ నమస్తే అండి. బోరగడ్డ అనిల్ గడ్కి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. ఇన్నాళ్ళు వైసీపీ అధికారంలో ఉన్న రోజులు కూడా జగన్మోహన్ రెడ్డి అండ చూసుకొని వీడొళ్ళు మర్చిపోయి నోటుకు వచ్చింది. నోటుకి ఎంత వస్తే అంత చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి, లోకేష్ గారిని ఉద్దేశించి, పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి, ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని ఉద్దేశించి పెద్ద మొగుల్లా మాట్లాడేవాడు. అధికారం కోల్పోయాడు జగన్మోహన్ రెడ్డి. కూటమి ప్రభుత్వం ఏర్పడింది. ఏర్పడిన రోజు నుండి ఈ రోజు వరకు ఆడ ఆంధ్రప్రదేశ్లో కనబడుతూ ఒట్టు. స్టిల్ ఈ రోజు వరకు కూడా పరారీలోనే ఉన్నాడు. ఆడ ఫోన్ నెంబర్ స్విచ్ ఆఫ్, ఆడు ఎక్కడున్నాడో ఎవడికి తెలియదు. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, మరి గతంలో చేసిన వ్యాఖ్యలకి సమాధానం చెప్పాలి కదా, బాధ్యత వహించాలి కదా. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నాం మాట. వీడి మీద ఎప్పుడు కేసులు ఫైల్ అవుతాయి, ఎప్పుడు ఎదుగుతారు వీడి గురించి, వీడిని ఎప్పుడు లాక్కొస్తారో, వీడిని ఎప్పుడు సెక్కుతారు అని సెక్కితేనే కానీ ఆడికి బుద్ధి రాదు. నేను ఎందుకు అంటానంటే అన్నమాట, ఒకసారి గతంలో వాడు చేసిన మాటలు, వాడు మాట్లాడిన మాటలు చూడండి ఒకసారి. ప్రతి ఒక్కరిని, ముఖ్యంగా తెలుగుదేశం మహిళా కార్యకర్తల పైన నీచాది నీచంగా వ్యాఖ్యలు చేసి ఈరోజు వాడి మీద కర్నూలులో కేసు నమోదైంది. ఒకసారి అది కూడా చదివినిపిస్తాను చూడండి. గుంటూరుకు చెందిన వైసీపీ నాయకుడు బోరగడ్డ అనిల్పై కేసు నమోదు చేసిన కర్నూలు 3 టౌన్ పోలీసులు. ముఖ్యమంత్రి చంద్రబాబు కుటుంబంపై అనుచిత వ్యాఖ్యలు చేశారని బోరగడ్డ అనిల్పై పోలీసులకు ఫిర్యాదు చేసిన జిల్లా ఐటీడీపీ అధ్యక్షుడు గట్టి తిలక్. వైసీపీ నాయకుడు బోరగడ్డ అనిల్పై ఐటీ చట్టం 352, 353 సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు. ఖచ్చితంగా నేను చెప్తున్నాను కదా, బోరగడ్డ మహా అయితే ఒక నెల రోజుల లోపు నిన్ను తీసుకొచ్చి తోముతారు చూడు. నిన్ను తోమిన తోముడికి మళ్ళీ ఫ్యూచర్లో, భవిష్యత్తులో నీలాగా ఎవడన్నా మాట్లాడాలంటే కనుక పోసుకుంటారు. బాబు వద్దురా బాబు, మనం ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాట్లాడాలి. రాజకీయంగా ఎంతవరకు విమర్శించాలో అంతవరకే విమర్శించాలి. మనం ఎక్కువ విమర్శించకూడదు. ఎక్కువ విమర్శించామంటే గతంలో బోరగడ్డ అనిల్ గారిని చెక్కేశారు ఒక రౌండ్, అలాగే ఇప్పుడు మనం చెక్కేస్తారనే భయం నీలో ఖచ్చితంగా కలుగుతుంది చూడు. నిన్ను చూసి గుర్తుకొచ్చింది అందరికీ కూడా. నేను సింపుల్గా అనుకుంటున్నావేమో, నా పైన ఇప్పటి వరకు కేసులు నమోదు అవ్వలేదులే, మనం బతికిపోయాము, మనల్ని ఎవడో అరెస్ట్ చేయుడు, ఇప్పుడు వచ్చి ఎక్కడ కూడా కేసులు నమోదు అవ్వలేదు అని అనుకుంటున్నావు. కానీ ఇక్కడ నుంచి 1 by 1 అన్నీ నమోదు అవుతాయి. పెద్దగా రాలిపోయావు కదా, ఇప్పుడు నేను పేలుతారు మాట. మేము ముందే చెప్పాం, రాలిపోమ్మకంట్రా, ఎక్కువగా పేలిపోతున్నారా, ఎంత నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతున్నారు, కొద్దిగా తగ్గించుకొని మాట్లాడారంటారా అంటే విన్నారు కాదు. ఒకసారి నేను ఫోన్ చేసినప్పుడు కూడా, నేను ఫోన్ చేశారని పెద్ద మొగడం అనుకుంటున్నావా? ప్రతిసారి ఆన్లైన్ అయిపోతా, ఏళ్ళని అయిపోతా, ఆడింట్లో ఆడవాళ్ళు ఈడింట్లో ఆడవాళ్ళ ముందు మాట్లాడుతున్నావు అంటే నన్ను చంపేస్తానంటే ఆ పెద్ద గొడవ. ఆ యూట్యూబ్లో ఎందుకు పెట్టావు వీడియో అంటాడు. మళ్ళీ తర్వాత ఫోన్ చేసి నువ్వు ఎక్కడున్నా చెప్పు వచ్చేస్తాను అంటాడు. ఆడంతటాడు ఒక వీడియో క్రియేట్ చేసుకున్నాడు. ఆడు నా దగ్గరకు వచ్చినట్టు, నేను పారిపోయినట్టు నా నెంబర్ ఒకటి వేసేసాడు. వైసీపీ సోషల్ మీడియా నా నెంబర్ ఒకటి వేసేసాడు. ఏమైంది? ఏం కాదు. నేను అప్పుడు చెప్పొచ్చు, ఆ తర్వాత కూడా చెప్పాను, ఎవరో ఏం అవసరం నీ వల్ల, నువ్వు పెద్ద డమ్మీ గడివి, పెద్ద షోయింగ్ గడివి. నిజంగా షోయింగ్ గడి, పెద్ద డమ్మీ గడాడు. పెద్ద పెద్దగా నాలుగు కేకలు వేసి నాలుగు యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూ వరకు పరిమితం. కానీ వాస్తవానికి గ్రౌండ్ లెవెల్లో పెద్ద పీకేది పొడిచేది ఏం ఉండదు. అయితే ఆడికి హైప్ ఇచ్చింది మాత్రం వైసీపీ సోషల్ మీడియానే. ఏ మాటగా మాట. కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి, కొన్ని కాంట్రవర్సీ క్రియేట్ చేసి చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని బూతులు తిట్టించి అవి వైరల్ చేసే విధంగా కొన్ని యూట్యూబ్ ఛానల్స్ కూడా ఇంటర్వ్యూలు తీసుకునేవారు. పెద్దదాకా వెళ్ళిపోయేవారు. అడిగితే పెద్ద సబ్జెక్ట్ ఉన్న వాళ్ళలాగా, అడిగితే పెద్ద అపర మేధావులాగా, అడిగితే పెద్ద సబ్జెక్ట్ ఉన్న వాళ్ళలాగా సుమన్ టీవీతో సహా పేరున్న యూట్యూబ్ ఛానల్ అందరూ ఆడి దగ్గరికి వెళ్ళిపోవడమే. మేము అప్పుడు కూడా చెప్పాం, ఒరే ఆడి దగ్గర ఏ సబ్జెక్ట్ ఉందని చెప్పేసి వాడిని ఇంటర్వ్యూ అడుగుతున్నారు, వాడి దగ్గర ఇంటర్వ్యూ తీసుకుంటున్నారు. ఆడ అమ్మ అక్క అల్లి తప్పితే ఆడు ఏది మాట్లాడడం, అవి తీసుకొని మీరేం చేసుకుంటారని చెప్పి అప్పుడు కూడా చెప్పాం. కదండి, వాళ్ళకి వ్యూవర్షిప్ కావాలి. వీడైతే ఏది పడితే అది మాట్లాడేస్తాడు. కులాన్ని తీసుకొచ్చి ముందెట్టేస్తాడు. గట్టిగా మీద ఎక్కడన్నా మాట్లాడానుకో కులాన్ని తీసుకొచ్చి ముందెట్టేస్తాడు. ఆడి బలం అదే. బోరగడ్డ అనే వ్యక్తి బలం అదే. కులాన్ని తీసుకొచ్చి ముందు పెట్టేస్తాడు. వీడు మాట్లాడేదంతా మాట్లాడేస్తాడు. మాట్లాడి ఆడిదాకా వచ్చిన తర్వాత కులాన్ని తీసుకొచ్చి ముందు పెడతాడు. ఈసారి ఆ బొమ్మలే వరకు అమ్మ, నేను ఖచ్చితంగా 4 రోజుల లోపు తీసుకొచ్చేస్తారా. తీసుకొచ్చి గతంలో నువ్వు పేలిపోయావు కదా, ఆ పేలిపోయిన మాట్లాడినట్టుకి సమాధానం నీ దగ్గర నుంచి చెప్పేస్తారు చూడు. అది గతంలో, అంటే గతంలో కాదు, సారీ, గతంలో నువ్వు మాట్లాడిన మాటలకి
మళ్ళీ భవిష్యత్తులో అలాంటి మాటలు మాట్లాడాలంటే చేతులు గజగజగా ఉనకాలి నీకు. ఖచ్చితంగా చెప్తున్నాను. నేను త్వరలోనే తీసుకొస్తారు ఏపీకి. నువ్వు అనుకుంటున్నావేమో మనం పారిపోయాం కదా, మనం లేం కదా, మనం ఎవడు ఏమీ చేయలేలే, మనం ఇక్కడ లేం కదా అని చెప్పేసి అని. నువ్వు సప్త సముద్రాలు అవతల దాముకున్నా నువ్వు మాట్లాడిన మాటలకే ఖచ్చితంగా నేను ఎత్తుకొచ్చేస్తారు అబ్బాయి. నేను తీసుకొచ్చే బాధ్యత మాది. కంగారు పడి మాకు అప్పుడే అయిపోయింది అనుకుంటున్నావేమో. నేను జగన్మోహన్ రెడ్డి కాపాడతాడా, లేదంటే సజ్జల రామకృష్ణారెడ్డి కాపాడతాడా, సజ్జల భార్గవరెడ్డి కాపాడతాడా మేము చూస్తాం. నిన్ను అంత సింపుల్ గా వదిలేరు. అంత సింపుల్ గా ఉంటుందని చెప్పేసి నువ్వు ఎక్స్పెక్ట్ చేయమాక. ఏముందలో కేసు పెడతారు, అరెస్ట్ చేస్తారు, లోపల వేస్తారు అని చెప్పి అనుకోమాకు. నువ్వు చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడు. ఆ మాటలన్నింటికి సమాధానం చెప్పిస్తాను చేత. ముందు చెక్కుతారు. సమాధానం చెప్పించే కంటే ముందు నేను శుభ్రంగా చెక్కుతారు. చెక్కిన తర్వాత సమాధానం చెప్పిస్తాను చేత. అది బాగా గుర్తుపెట్టుకొని ఇక్కడి నుంచి అయినా నేను ఎలాగే సిక్కెత్త డౌట్ లేదు. వచ్చిన తర్వాతే, అరెస్ట్ అయిన తర్వాత, వచ్చిన తర్వాత అయినా సరే అన్నీ మూసుకుని రాజకీయాల గురించి మాట్లాడుకుంటా మన పని మనం చేసుకుంటే బ్రహ్మాండం ఉంటది. అధికారంలో ఉన్నని చెప్పి మాట్లాడడం గొప్పతనం కాదు. అధికారం ఉన్నా లేకపోయినా మాట్లాడాలి. మేము మాట్లాడలేదా? జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నంతసేపు జగన్మోహన్ రెడ్డి చేసే పరిపాలనా విధానాల గురించి మేము మాట్లాడలేదా? మేము మాట్లాడితే మా మీద కూడా కేసులు పెట్టారు. మేము కాదని అట్లా నీ అంత వ్యక్తిగతంగా మాట్లాడాల. ఇంట్లో ఆడవాళ్ళని తీసుకొచ్చో, లేదంటే జగన్మోహన్ రెడ్డిని బుద్ధి తిట్టడమో చేయలే. అలా చేస్తే ఎక్కడ ఉన్నా కానీ తీసుకొచ్చేస్తారు. రాజకీయ విమర్శలు చేయాలి. రాజకీయ విమర్శలు చేస్తే అధికారంలో ఉన్నా లేకపోయినా 4 రోజులు ఉండగలుగుతాం. లేదానికి ఇలాగే దేశాలను తిరగాల. ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకొని దేశాలను తిరగాల. చూడు, ఇంటికి లేకుండా పోయావా? ఈ 5 ఏళ్ళు నీకు పని బొక్కే. ఏ వ్యాపారం చేయలేము. నీకు వచ్చే ఇన్కమ్ బొక్క, శుద్ధ బొక్క, ఏం ఉండదు. గాలికి తిరగాలి నువ్వు. ఇంటికి రాలేవు. నీ ఇంటికి వచ్చి గుంటూరులో ఉండగలవా? ఉండలేవు. ఎందుకు ఉండలేవు అంటే గతంలో నువ్వు చేసిన మాటలు, వ్యాఖ్యలు అవి ఎంతవరకు తీసుకొచ్చినా చూసావా? రాష్ట్రం కాదు, దేశం విడిచి వెళ్ళిపోయే స్థాయికి తీసుకొస్తున్నాయి. నాకు తెలిసి నువ్వు దేశం విడిచి వెళ్ళిపోతావు అని చెప్పేసి నేనైతే అనుకోను. వెళ్ళే అవకాశం కూడా లేదు నీకు. హైదరాబాద్లోనో, ఏ బెంగళూరులోనో, ఏ సీరెడ్డి దగ్గర ఉండటం నాకు తెలిసి. సీరెడ్డి దగ్గర కూడా ఉండవాలి. అది రాను నిన్ను. నాకు తెలిసి హైదరాబాద్ కానీ, బెంగళూరు కానీ, చెన్నై కానీ, ఈ 3 దిక్కులు కానీ ఎక్కడో దిక్కున ఉంటాడు. హైదరాబాద్లో కూడా ఉండడు. హైదరాబాద్లో ఉన్నా కానీ చెప్తారు. కాబట్టి ఏంటంటే అబ్బాయి, నేను త్వరలో నువ్వు గతంలో ఏదైతే బీదర్ ప్లేట్స్ ఒకసారి నీ ఆఫీస్ తగలపెట్టేస్తే నాకు ప్రాణహాని ఉంది, నన్ను రక్షించండి అని చెప్పేసి అని మళ్ళీ నేను నా స్థాయికి తీసుకొచ్చేస్తారా? పెద్ద పెద్ద మాటలు ఆని తాడుకట్టు లాక్కు వచ్చేస్తాను. ఏకంగా కోటరెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి ఫోన్ చేసి కారు కట్టి ఇడ్చుకొచ్చేస్తాను. నేను అంత పెద్ద మొగడులే. కారు కట్టి ఇడ్చుకొచ్చేస్తాను. ఇటు ఒక ఎమ్మెల్యేని వాళ్ళని ఫోన్ ఇన్ఛార్జ్ చేసుకుని పారిపోడు పెరిగి సన్నాసి. కాబట్టి వాళ్ళ దగ్గర పెట్టుకుని ఉండరా ఎక్కడి నుంచి అయినా కానీ.